హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను ఎస్ఎస్ఆర్ఎస్లో ఎలాగ స్టెప్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. దీనికోసం నా దగ్గర ఒక టేబుల్ ఉంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్లో ఇది డేటా ఉంది. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. ఇదంతా డేటా. కానీ నాకు స్టెప్ రిపోర్ట్లో ఎలా కావాలి అంటే ఒక పర్టికులర్ బ్రాంచ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అందరూ ఉన్నారు వాళ్ళ డేటా అంతా నాకు ఆ బ్రాంచ్ ఒక గ్రూప్ లైక్ ఈఐఈ గ్రూప్లో ఎంతమంది ఏ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఒక గ్రూప్గా, ఐటీ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా, ఇలాగా మనకి డేటా కావాలి. లైక్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రిపోర్ట్ చేశాను. సో మనము ఇలాగ ఈఐఈ అనే దాంట్లో ఎంతమంది ఈ డేటా అంతా మనకు కావాలి, ఐటీ అనే దాంట్లో ఈ డేటా అంతా ఉంది. ఇలాగ మనకి డేటా అనేది క్రియేట్ చేయడాన్ని స్టెప్ రిపోర్ట్ అని అంటాము. దానికోసం ఎలా క్రియేట్ చేస్తామనే దాన్ని చూద్దాం. దానికోసం నేను న్యూ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్లో ఇది రిపోర్ట్ సర్వర్ ప్రాజెక్ట్ విజార్డ్ కాబట్టి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను స్టెప్ రిపోర్ట్ 3 అనేసి ఇచ్చాను. క్రియేట్ చేస్తున్నాను సొల్యూషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే డేటాబేస్ సోర్స్ నుంచి డేటా సెట్ చేస్తున్నామో దాన్ని యొక్క సర్వర్ నేమ్ అండ్ అవన్నీ కనెక్షన్స్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇవ్వాలి. నాది కనెక్ట్ చేస్తే ఈ కంట్రోల్-C కాపీ చేసేసి ఈ సర్వర్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది నాది SQL సర్వర్ అథెంటికేషన్ కాబట్టి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. తర్వాత నేను అది స్టూడెంట్ వేర్ హౌస్ అయింది. సో ఆ డేటాబేస్ సెలెక్ట్ చేశాను. ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. డేటా సోర్స్ అనేది కనెక్ట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ అది క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో యూజర్ ఐడి, పాస్వర్డ్. ఇక్కడ మనము క్వెరీస్, మనం ఏ క్వెరీ లైక్ మనం ఎక్కడి నుంచి అయితే డేటా సెలెక్ట్ చేస్తున్నామో ఆ క్వెరీని నాకు ఇక్కడ 3 కాలమ్స్ కావాలి. సో ఆ 3 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్క్యూజ్ మీ పేస్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ నాకు టేబులర్ రిపోర్ట్ కావాలి. సో టేబులర్ రిపోర్ట్ గురించి తీసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఏది గ్రూప్ చేస్తున్నాం, స్టూడెంట్ బ్రాంచ్ అనేది గ్రూప్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ బ్రాంచ్ కింద మనకి ఏమేమి డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ హైలైట్ అయింది. ఇది పేజ్ వైజ్, ఇది వచ్చేసి గ్రూప్ వైజ్. ఆ గ్రూప్లో ఏమేమి డీటెయిల్స్లో ఏం కావాలి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇట్లా మనం ఇక్కడ ఎల్లోగా హైలైట్ అయింది కదా, ఇది వచ్చి డీటెయిల్స్ అనమాట. మనం ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఈ పైన వచ్చేసి స్టూడెంట్ బ్రాంచ్కి వెళ్ళే చూడండి, గ్రూప్లో అయితే మనం స్టూడెంట్ బ్రాంచ్ ఇచ్చాం. పేజ్ వైజ్ కావాలి అంటే ఇక్కడ ఇది అవుతుంది. పేజ్ వైజ్ అనేది నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం స్టెప్ రిపోర్ట్ అయింది. ఈ స్టెప్ రిపోర్ట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ప్రివ్యూ రిపోర్ట్ నేమ్ కావాలంటే ఇవ్వచ్చు. సో ఫినిష్ చేశాను. సో మనకి ఇప్పుడు రిపోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ రిపోర్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. ఇప్పుడు మనకి ఎలా కావాలి అనేది అలాగా వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇది స్టెప్ కానీ మనం ఇది లుక్ అండ్ వైజ్ కానీ చేంజెస్ చేసుకోవాలి, ఈ డిజైన్లో మనం కొంచెం చేంజెస్ చేసుకోవాలి అంటే మనం ఇది బ్రాంచ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఐడి ఇక్కడ మనం ఏం కావాలంటే అవి లైక్ మనకి ఏంటి అంటే మనకి ఇవన్నీ దీని టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి మనం అది అలైన్మెంట్ ఎలాగా, ఫాంట్ ఎలాగా, బార్డర్ ఎట్లాగా, అది దాని కలర్ ఎంత, హైలైట్, అలా మన ఇష్టం. అలాగా అన్నీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి కాలంకి టెక్స్ట్ బాక్స్ కాలంకి కానీ రోకి కానీ మనం ఏదేది ఉందో అన్నిటికీ చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు కొన్నిటికి చేంజెస్ చేస్తున్నాను, మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఈ చేంజెస్ చేశాను. సో ఇప్పుడు పోయి ప్రివ్యూకి వెళ్ళి చూసామంటే ఆ చేంజెస్ యూ క్యాన్ సీ ద చేంజెస్ అన్నట్లు మనం ఆ చేంజెస్ అన్నీ చూడొచ్చు.
చూడండి మనం ఇందాక అన్నీ ఒక్కొక్క చోట మనం ఇప్పుడు అన్ని అలైన్మెంట్ సెంటర్స్ ఇవన్నీ చేసాం కాబట్టి ఇలాగా మనము ఎలాగ ఒక స్టెప్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసాం. లైక్ ఈ బ్రాంచ్లో ఇంతమంది గ్రూప్గా ఎంతమంది స్టూడెంట్స్, ఆ నేమ్స్ ఏంటి, ఐడీస్ ఏంటి, ఇలాగా మనం గ్రూప్ వైజ్ లైక్ ఒక గ్రూప్లో ఎంత గ్రూప్ ఉన్నారు, ఐటీలో ఎవరెవరు ఉన్నారు ఆల్రెడీ ఇలాగ రిపోర్ట్ కావాలి, స్టెప్ వైజ్ రిపోర్ట్ కావాలి అన్నప్పుడు మనం ఈ స్టెప్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.